గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ కమ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. చెప్పండి. సార్, మీ ఆఫీస్లో స్టెనో పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసింది. అవును. ఆ పోస్ట్ నా క్వాలిఫికేషన్కి సరిపోతుందేమో చూడండి. అప్లికేషన్, రెజ్యూమ్, సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చాను సార్. ఇదిగోండి. మా పోస్ట్కి కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. మరి నాకు ఆ జాబ్. అయితే ఒక్క విషయం. ఏంటి సార్? ఏమీ లేదు. ఇంతకు ముందు మీరు ఎస్వీఆర్ కంపెనీలో జాబ్ చేశారు కదా? అవును సార్. అక్కడ ఎందుకు రిజైన్ చేశారో నేను తెలుసుకోవచ్చా? అది అదే, అక్కడ వర్క్ మీకు నచ్చలేదా? కాదు సార్. పోనీ జీతం మీకు సరిగ్గా ఇవ్వడం లేదా? అబ్బే, అదేం లేదు సార్. మరి ఏ కారణం మీద మీరు రిజైన్ చేశారు? అది నా పర్సనల్ ప్రాబ్లం సార్. అదే ఏంటని అడుగుతున్నాను. సార్, నేను మీ కంపెనీలో జాబ్ కోసం వచ్చాను. ఇష్టమైతే ఇవ్వండి, లేదంటే లేదని చెప్పండి. అంతేగాని నేను ఎక్కడో మానేసిన జాబ్ గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడమ్మా, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చిరాగ్గా మాట్లాడితే ఈ జాబ్ ఇవ్వడం కుదరదు. అయితే ఇప్పుడేమంటారు సార్? అక్కడ మీరు జాబ్ ఎందుకు మానేశారో చెప్పకపోతే ఇక్కడ మీకు జాబ్ ఇవ్వడం కుదరదు. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్.